హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. పరమాన్నం చేసుకునేటప్పుడు చాలామందికి వచ్చే కంప్లైంట్ పాలు విరిగిపోతున్నాయి, అలాగే చల్లార కొద్దీ గట్టిపడుతుంది అని. నేను చెప్పిన విధంగా పరమాన్నం చేస్తే పాలు విరగకుండా, అలాగే చల్లారాక కూడా పరమాన్నం గట్టిపడకుండా రోజంతా రుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా 1 కప్పు బియ్యాన్ని, అలాగే 1/2 కప్పు పెసరపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దీనిలో పెసరపప్పును వేసి దీనిని లో ఫ్లేమ్ మీద నిదానంగా గరిటెతో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. అప్పుడే మనకి పప్పు అనేది లోపల వరకు వేగి పరమాన్నం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు ఇలా రంగు మారాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బియ్యం, అలాగే పెసరపప్పు రెండింటిని 2 సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి ఒక 1/2 అవర్ సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని ఇలా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. పల్లీలు అనేది ఇలా రంగు మారి లోపలి వరకు వేగాక వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. నువ్వులు ఇలా రంగు మారి చిటపటలాడుతున్నప్పుడు తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. మనం వేయించుకున్న పల్లీలు పొట్టు తీసేయాలి, లేదంటే పరమాన్నం మీద పొట్టు అనేది తేలుతుంది. అలాగే వేయించుకున్న నువ్వులను ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని మరీ మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకి తినేటప్పుడు పల్లీలు నువ్వులు అనేది అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పరమాన్నం చేయడానికి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దీనిలో 3 కప్పుల పాలు, అలాగే 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇందులో మనం వెన్న తీయని చిక్కటి పాలని వాడితేనే పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పాలని మనం లో ఫ్లేమ్ మీద మరగబెట్టుకోవాలి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఇంకా పప్పుని వేసుకోవాలి. దీనిని ఒకసారి గరిటెతో బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మనం పరమాన్నం పాలతో చేస్తున్నాం కాబట్టి తొందరగా పొంగిపోతుంది, అందుకే మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. దీనిని దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్ మీద అడుగు మాడకుండా గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. మనం పరమాన్నం చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా ఉప్పు కలపని బెల్లం, ముద్ద బెల్లాన్ని తీసుకోవాలి. అప్పుడే మనం పాలల్లో బెల్లం వేసినా కూడా పాలు అనేది విరిగిపోవు. ఈ బెల్లం మనకు అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ బెల్లం చూడ్డానికి ఇలా డార్క్ కలర్లో ఉంటుంది. అన్నం పాలల్లో బాగా ఉడికి ఇలా దగ్గర పడ్డాక అన్నం ఇంకా పప్పు రెండూ కూడా ఇలా చేత్తో నలిపితే మెత్తగా ఉడకాలి. ఇలా 90% ఉడికాక ఇందులో 1.5 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మనం బియ్యం ఇంకా పప్పు ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్ అయినా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతల్లో చేస్తే మీకు పర్ఫెక్ట్ బెల్లం పరమాన్నం అనేది తయారవుతుంది. బెల్లం వేసాక స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. చూడండి, మనం వేసిన బెల్లం అన్నంలో బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీలు, నువ్వుల పొడిని ఇందులో వేసుకోవాలి. ఈ పొడి వేసాక గరిటెతో కలుపుతూ ఉండాలి, లేదంటే ఈ పొడి అనేది ఉండలు కట్టేస్తుంది. మనం ఈ పరమాన్నంలో వేసిన పల్లీలు, నువ్వుల పొడి వల్ల పరమాన్నం టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన కొలతల్లో పాలు ఇంకా నీళ్లు వేస్తే బెల్లం పరమాన్నం అనేది చల్లారాక కూడా గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పరమాన్నంకి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు చివరగా స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక పరమాన్నంలో వేస్తే మన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా పరమాన్నంలో ఈ పొడి వేసి చూడండి, ఈ టేస్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.